మనం భీమిలి నుంచి నేను విజయనగరం వెళ్తుంటే సెయింట్ పీటర్స్ చర్చ్ అని ఒకటి కనబడింది. ఇది కాన్సెక్రేటెడ్ ద చర్చ్ ఆన్ 17th of 1864. సో ఇది చర్చ్ 1859 నుంచి 1864 మధ్యలో కట్టారు, అంటే 5 years. బిషప్ జెల్ కాన్సెక్రేట్ చర్చ్ 1984లో స్టార్ట్ అయింది, 1964లో. సో హిస్టారికల్ చర్చ్ అనమాట, మోర్ దెన్ 100 years old చర్చ్. సో ఇదే ఆ చర్చ్, సెయింట్ పీటర్స్ చర్చ్ అని. సో మోర్ దెన్ 150 year old చర్చ్ ఇదైతే చెప్పాలంటే. చూడడానికి హిస్టారికల్గా అనిపించింది, అందుకే నేను ఆగాను. మనం లోపలికి కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ రాశారు కూడా సెయింట్ పీటర్స్ చర్చ్. ఫర్నిచర్ కూడా చాలా పాతదిగా అనిపిస్తుంది. సో ఇది లోపలైతే ఇది ఇలా ఉంది. సో అక్కడ చాలా క్లాసికల్గా ఫారిన్లో మనోళ్ళు వెళ్ళి షూటింగ్ తీసి ఆ సినిమాలో పెడుతుంటారు కదా, అలా ఉంది కొద్దిగా చూస్తుంటే. ఫర్నిచర్ అంతా కూడా చాలా ఓల్డ్గా క్లాసిక్గా ఉంది, యాంటిక్. సో ఈ షాండ్లియర్ కొంచెం కొత్తగా పెట్టారు. సింపుల్ కన్స్ట్రక్షన్, 4 వాల్స్ లేపారు, పైన అది వేస్తారు. గుడ్, బాగుంది, నైస్ చర్చ్. ఇక్కడ బుక్స్ ఉన్నాయి, క్రిస్మస్కి సెలబ్రేషన్స్కి ఏదో డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి, వాళ్ళ బుక్స్. సో అది ఫ్రెండ్స్ వెళ్తుంటే దారిలో కనబడింది. భీమిలి నుంచి విజయనగరం వెళ్ళే రూట్లో ఉంది. సో బెల్ కూడా ఉంది, చర్చ్ బెల్ పాడైనట్టుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.